మరో బ్రేకింగ్ ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత తొలిసారిగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గొల్లపల్లిలో ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. అనంతరం అధికారులతో అభివృద్ధి కార్యక్రమాలపై సమీక్ష జరుపుతారు. 3 రోజుల పాటు ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లాలో పలు కార్యక్రమాల్లో పవన్ పాల్గొంటారు. ఆయనకు స్వాగతం పలికేందుకు జన సైనికులు భారీగా ఏర్పాట్లు చేస్తున్నారు. బ్రేకింగ్ లో చూస్తున్నాం. ఎన్నికల్లో గెలుపొందిన తర్వాత తొలిసారి డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సొంత నియోజకవర్గం పిఠాపురంలో పర్యటించనున్నారు. గొల్లప్రోలులో ఉదయం పెన్షన్ల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని సాయంత్రం పిఠాపురంలో వారాహి సభ నిర్వహిస్తారు. ఇక లేటెస్ట్ ఇన్ఫో ఇదే అంశానికి సంబంధించి మా కరెస్పాండెంట్ ఉదయ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు అందించడానికి. ఉదయ్, ఏం జరుగుతోంది, ఎటువంటి కార్యక్రమాలు ఉన్నాయి? కేవలం పెన్షన్ల పంపిణీయే కాకుండా పవన్ కళ్యాణ్ షెడ్యూల్ ఏ విధంగా ఉండబోతోంది డిప్యూటీ సీఎం? గుడ్ మార్నింగ్ రావణ బాబు. డిప్యూటీ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన తర్వాత తొలిసారిగా పవన్ కళ్యాణ్ అయితే పిఠాపురం నియోజకవర్గానికి రానున్నారు. ఆయన రాక కోసం అయితే అభిమానులు ఎంతో ఆతరంగా ఎదురు చూస్తున్న పరిస్థితి ఇక్కడ నెలకొంది. ఆయనకి భారీ స్వాగతం పలకడానికి అయితే ఇక్కడ జనసేన కార్యకర్తలు అలాగే తెలుగుదేశం నాయకులు కూడా సమాయత్తం అయ్యారు. కొద్దిసేపటి క్రితం ఆయన రాజమండ్రి ఎయిర్పోర్ట్ నుంచి చేబ్రోలు ఆయన నివాసానికి అయితే చేరుకోవడం జరిగింది. ఆయన రావడానికి ఇంకా కొంత సమయం పడుతుంది. ఇప్పుడు మనం గొల్లప్రోలు మండలం ఇక్కడ సత్య కృష్ణ కన్వెన్షన్ హాల్లో అయితే మనం ఉన్నాం. ఇక్కడ ఆయన పెన్షన్లు పంపిణీ చేయడానికి అయితే ఇక్కడికే రానున్నారు. ఇక్కడ వృద్ధులు వికలాంగులు అయితే పెన్షన్లు తీసుకోవడానికి అయితే ఈ హాల్లోకి రావడం జరిగింది. మరి కొద్దిసేపటి తర్వాత అయితే పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి ఈ హాల్కి చేరుకొని ఉన్నారు. పవన్ కళ్యాణ్ 3 రోజుల పర్యటనలో భాగంగా ఇక్కడ పిఠాపురం రానున్నారు. ఈ రోజు మొదటి రోజు అయితే ఆయన ఈ పెన్షన్ పంపిణీ కార్యక్రమంలో పాల్గొన్నారు. రేపు కలెక్టరేట్లో వివిధ శాఖల అధికారులతో సమీక్షా సమావేశం అయితే నిర్వహించనున్నారు. తర్వాత జనసేన ఎమ్మెల్యే ఎంపీలతో ఆయన ప్రత్యేక సమావేశం ఏర్పాటు చేసి ఇక్కడ నియోజకవర్గం అంటే కాకినాడ జిల్లాలోనూ అలాగే పిఠాపురం నియోజకవర్గం అభివృద్ధికి తీసుకోవాల్సిన కార్యక్రమాలపై ఆయన ప్రత్యేకంగా సమీక్షించున్నారు. తర్వాత పిఠాపురంలోని ఉప్పాడ మండలంలో సముద్ర కోతకు గురైన ప్రాంతాన్ని అయితే ఆయన సందర్శించి ఉప్పాడ తీర ప్రజలు ఈ సముద్ర తీర ప్రజలు అలాగే ఈ గ్రామస్తులు అయితే ఇప్పటికే కొంత ఉప్పాడ గ్రామం అయితే కొంత సముద్రంలో కలిసిపోయిన పరిస్థితి అయితే నెలకొంది. దాన్ని ఆయన పరిశీలించి దానికి జాగ్రత్తలు అంటే సముద్రంలో కలిసిపోతున్న గ్రామాన్ని కాపాడడానికి తీసుకోవాల్సిన జాగ్రత్తలపై కూడా ఆయన వివిధ శాఖల అధికారులతో సమీక్షించనున్నారు. మొత్తం మీద చూసుకున్నట్లయితే 3 రోజుల పాటు పవన్ కళ్యాణ్ పిఠాపురంలో బిజీగా షెడ్యూల్ అయితే కొనసాగుతుంది. 3వ రోజు సాయంత్రం అయితే ఆయన పిఠాపురం నుంచి విజయవాడ అయితే వెళ్తారని పార్టీ వర్గాలు అయితే చెప్తున్నాయి. మొత్తం మీద చూసుకున్నట్లయితే ఇక్కడ పిఠాపురంలో ఇప్పటికే ఆయన వర్క్ చేస్తున్న నివాసానికి అయితే చేరుకున్నారని చెప్తున్నారు. పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడ కొద్దిసేపటి తర్వాత ఇక్కడికి వస్తారని చెప్తున్నారు. ఇప్పటికే అధికారులు అయితే పూర్తిగా ఈ ఏర్పాట్లలో సమాయత్తమై ఉన్నారు. పోలీసులు అలాగే రెవెన్యూ అధికారులు కూడా ఇక్కడ ఆయన రాక కోసం ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. మనం ఇప్పుడు ఇక్కడ పవన్ కళ్యాణ్ ఇచ్చే పెన్షన్ల కోసం హాజరైన దివ్యాంగులు అలాగే వృద్ధులు ఇక్కడ ఉన్నారు. మనతో మాట్లాడడానికి వాళ్ళు సిద్ధంగా ఉన్నారు. అయితే మాట్లాడదాం. అమ్మ, చెప్పండి, ఇప్పుడు మీరు గతంలో 3,000 పెన్షన్ మీకు 6,000 చేశారు. ఇప్పుడు పవన్ కళ్యాణ్ చేతుల మీదుగా మీరు ఈ పెన్షన్ అందుకోబోతున్నారు. ఎలా ఉంది? మాకు చాలా ఆనందంగా ఉందండి. ఈరోజు ఒక పండగ వాతావరణం లాగా ఉంది. ఎందుకంటే మాకు గత ప్రభుత్వం 1 రూపాయి కూడా పెంచలేదండి. 3,000కి 3,000 పెంచడం అనేది నిజంగా దివ్యాంగుల్లో చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నారండి. ఎందుకంటే మేము ఏ పని చేసుకోలేము. కనీసం ఈ 3,000కి 3,000 చేసినందుకు నారా చంద్రబాబు నాయుడు గారు వర్యుల గారికి అలాగే మన పవన్ కళ్యాణ్ గారికి మేము రుణపడి ఉంటామండి. మాకు దేవుడండి, నిజంగా మాకు భోజనం భిక్ష పెట్టారండి. నిజంగా దివ్యాంగులందరికీ కూడా మేము ఈరోజు చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నామండి. ఎందుకంటే ఏ ప్రభుత్వం కూడా మమ్మల్ని అంతలాగా గుర్తించలేదు. ఎన్టీఆర్ భరోసా సామాజిక పింఛను కార్యక్రమం కూడా ఇద్దరు సీఎంలు కూడా మనకి డిప్యూటీ సీఎం గారు కూడా చేయడం మాకు ఎంతో చాలా హ్యాపీగా ఉందండి. ఈరోజు మాత్రం సార్ మీరు చెప్పండి, మీరు ఎక్కడి నుంచి వచ్చారు? ఈ కొద్దిసేపటి తర్వాత పవన్ కళ్యాణ్ అయితే ఇక్కడికి రానున్నారు. ఆయన చేతుల మీదుగా మీరు పెన్షన్ అందుకోబోతున్నారు. ఎలా ఉంది? అందరికీ నమస్కారం సార్. నా పేరు ఆరాల వీరబాబు అండి. మాది పిఠాపురం మండలం లక్ష్మీనరసాపురం సార్. మరి ఈరోజు మాకు పెద్ద పండుగ చెప్పొచ్చండి. ఎందుకంటే ఈ రాష్ట్రంలో
ఎన్డీఏ కూటమి వచ్చిన తర్వాత మా దివ్యాంగులకి వృద్ధులకి వికలాంగులకి అందరికీ కూడా మంచి భరోసా ఇచ్చి మాకు మంచి ఆర్థికంగా మాకు బలపడే విధంగా చేశారు. మరి అలాగే మా చంద్రబాబు నాయుడు గారికి, మా పిఠాపురం తాలూకా ఎమ్మెల్యే పవన్ కళ్యాణ్ గారికి ఆయన ఎప్పుడు కూడా మేము రుణపడి ఉంటాం. ఎందుకంటే మా పవన్ కళ్యాణ్ గారు మా వికలాంగుల కోసం ఆయన ఎప్పుడు కూడా ఒక మెట్టు దిగి మా కిందకు వచ్చి మా కాళ్ళ దగ్గర కూర్చుని మా సమస్యలు విని ఇవాళ మా గోడు వినిపించుకుని మాకు దివ్యాంగులు ఏ విధంగా న్యాయం చేయాలనేది ఆలోచించి మాకు రెట్టింపు పెన్షన్ చేశారు. మరి మరి పవన్ కళ్యాణ్ గారు ఒక విధంగా కృతజ్ఞతలు చెప్తూ అలా నాన్న చంద్రబాబు నాయుడు కూడా ఎప్పుడు కూడా మేము వికలాంగుల ప్రేమ విధంగా చూసినందుకు మాకు ఎప్పుడు కూడా సార్కి రుణపడి ఉంటాం. అలాగే మా పవన్ కళ్యాణ్ మొదటిసారిగా ఇక్కడికి డిప్యూటీ సీఎంగా మరి పిఠాపురం ఇచ్చేస్తున్న సందర్భంగా మా జీవనంతో మరి ఆ సార్కి వెల్కమ్ చెప్పే విధంగా మేము ఉన్నాము. మరి మాకు చిన్న అవకాశం ఇచ్చి మా పవన్ గారు కలిసే విధంగా మేము కలుస్తామని ఆయన రుణం తీసుకోవాలని. పవన్ కళ్యాణ్ రాక కోసం అయితే ఇక్కడ అంతా ఆత్రంగా ఎదురు చూస్తున్న పరిస్థితి అయితే నెలకొంది. పవన్ కళ్యాణ్ చెప్పినట్లుగానే పిఠాపురం ప్రజలు రుణం తీర్చుకుంటాను, వాళ్ళు కృతజ్ఞతలు తెలియజేసేందుకు ప్రత్యేక సమావేశం అలాగే వీళ్ళతో సమావేశం అవబోతున్నారు. 3వ తారీఖు సాయంత్రం పిఠాపురం ప్రజలకు కృతజ్ఞతలు తెలియజేసుకున్నందుకు వారాహి విజయ యాత్రలో భాగంగా ఆయన ఒక మీటింగ్ కూడా ఇక్కడ కండక్ట్ చేయడం జరుగుతుంది. 3వ తారీఖు సాయంత్రం ఇక్కడ పిఠాపురంలో ఒక సమావేశం అయితే నిర్వహిస్తున్నారు, బహిరంగ సభ అయితే నిర్వహిస్తున్నారు. దానికోసం కూడా అధికారులు విస్తృతమైన ఏర్పాట్లు చేస్తున్నారు. మరోవైపు పార్టీ కార్యకర్తల నాయకులు పవన్ కళ్యాణ్ రాక కోసం ఎంతో ఆత్రంగా ఎదురు చూస్తున్న పరిస్థితి. ఆయనకి ఎప్పుడు కనివినిగిన రీతిలో స్వాగత సత్కారాలు చేయడానికైతే ఇక్కడ కేడర్ అంతా రెడీ అయిందని చెప్పుకోవచ్చు. రావణ్ బాబు. ఓకే, థ్యాంక్ యూ ఉదయ్.